మాలతి గారికి ఫోన్ చేయి. చెప్పండి మేడం. మీరు ఇంకోసారి గౌరీలాగా గంగకి ఫోన్ చేయాలి మాలతి గారు. ఓకే, ష్యూర్ మేడం. మాలతి గారు, ముందు ఇక్కడ జరిగింది మీకు చెప్తాను, తర్వాత మీరేం చెప్పాలో చెప్తాను. మీరు అలానే ఫాలో అయిపోండి. ఓకే మేడం, చెప్పండి. అదండి, ఓకే కదా? ఓకే మేడం, మీరు నిశ్చింతగా ఉండండి. నిన్న నమ్మించినట్లే ఇప్పుడు ఫోన్ చేసి నమ్మిస్తా. మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మా. కాసేపట్లో ఫోన్ వస్తుంది వదినా. గంగ నమ్మితే బాగుండును. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకంతా దేవుడి దయ. నువ్వురా. నీ సంగతి చెప్తాను. జగదీశ్ రామ్మకి నీ సంగతి చెప్తాను. మాగా వస్తున్నానండి. నాకు అనవసరంగా ఎక్కువ తగ్గిస్తారు. మాగా జగదీశ్ రామ్ గారు. ఏడవ గంగోత్రి, మీ అమ్మగారికి ఏం కాదు. డబ్బుల కోసమే తీసుకెళ్ళి ఉంటారు, ఏం చేయరు. మీ అల్లుడు మంచి నటుడేనండి. ఏమన్నా? మీకేం వినపడలేదంటే నేనేం అనలేదనంటే కదండి. ఇక్కడ అందరూ తేడాగానే ఉన్నారే. మనమేమన్నా ఇక్కడ ఉండేవాళ్ళమమ్మా. ముందు వచ్చిన పని చూడు. అమ్మా మంగా, ఏంటంటీ? ఆ కిడ్నాపర్స్ నంబర్ ఇవ్వమ్మా. నేను ట్రై చేశానంటీ, స్విచ్ ఆఫ్ వస్తుంది. కావాలంటే చేస్తాను చూడండి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ది నంబర్ యువర్. జగదీశ్ రామ్ గారు. కిడ్నాపర్స్ కదండి, నెంబర్ ఆన్లో పెట్టుకోరు. అవసరం ఉన్నప్పుడే యూజ్ చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. నంబర్ ఇవ్వండి. కాదంటీ, మీరు ట్రేస్ చేయాలని చూస్తే తన ప్రాణానికి ప్రమాదం వస్తుంది. అలా ఏం జరగదు, ఇవ్వు. అమ్మగారికి చెప్పాలి. అమ్మగారు, జగదీశ్ రామ్ గారు. గంగా అడుగుతున్నారు, ఇవ్వనా? వద్దండి, మీరేం చేయొద్దు. వాళ్ళే చేస్తారు. ఆగుతాం. సారీ ఆంటీ. ఛ, అదెక్కడుందో కనిపెట్టి తెచ్చి నిశ్చితార్థం జరిపిద్దామంటే వీలు పడట్లేదే. ఏం చేయాలి? అమ్మగారు. అమ్మగారు. ఆగు ఆగు, అక్కడ ఉంది. అమ్మగారు, అమ్మగారు, అమ్మా. ఏంట్రా? అమ్మగారు. ఏంట్రా? అది అమ్మగారు. అమ్మగారు, అది గౌరక్ని. గౌరక్కని అమ్మగారు. మీ అక్క, మీ అక్క. మా అక్క. అమ్మమ్మ, వాళ్ళక్క కిడ్నాప్ అయిందన్న బాధలో ఫుల్ గా తాగేసినట్టున్నాడు. అమ్మగారు, మా అక్క. అక్క అమ్మగారు అంటే పనోడు అనుకున్నాను. ఇక్కడెవరూ నాకు అర్థం కావడం లేదు. పిచ్చెక్కిపోతుంది. నాకు కూడా అలాగే ఉంది మమ్మీ. ఏరా, తాగింది సరిపోలేదా? డబ్బులు అడగడానికి వచ్చావా? మా అక్కని. ఏంట్రా? మా అక్కని. మామా, మామా
అమ్మని ఏడైనా చూసినావా? ఏ నేను చెప్పేది ఏనండి అమ్మా, మా అక్కకి చేతులు కాళ్ళు వెనక కేసి ముందు కేసి బంగ్లాలో లోపలేసి తాగించి నన్ను చెప్పు మామా, మామా చెప్పు మామా, ఎక్కడ చూసావు? ఒరేయ్, అది వీడొకడు. ఒరే భూషణం, అక్క వీడిని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టు. అలాగే అక్క. ఓ తాగుబోతాడా, ఫుల్ పోసినా లేచొచ్చావు. నిన్ను లోపలే పడేయాల్సింది, తప్పు అని చేశాను. రా. జై శ్రీరామ అమ్మా, జై శ్రీరామ. మాలతి ఇంకా ఫోన్ చేయలేదు. అదే నాకు తెలియట్లేదు. చేసింది. ఒరే సిద్ధు, అమ్మగారు. గంగ ఫోన్ అనుకుంటా రింగ్ అవుతోంది, తెచ్చివ్వు. ఆ, ఇప్పుడు ఫోన్ వచ్చిందేంటి? గంగా, ఎవరు? నువ్వే మాట్లాడు. హలో, ఎవరు బాబు? గంగమ్మ లేదా? మీరెవరండి? గంగమ్మ తల్లిని బాబు. గంగా, మీ అమ్మగారు. ఏటమ్మా, ఎందుకు ఏడుతుండావు? నీకేం కాలేదు కదమ్మా? వాళ్ళు నేనేం చేయలేదు కదా? ఎవరే? నిన్నెవరు కిడ్నాప్ చేశారని నీ ఫోటో పంపించినారమ్మా. అప్పటి నుంచి నా మనసులో లేదమ్మా. నీకేం జరిగినదో అని భయపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నన్నెవరూ ఎత్తుకెళ్ళలేదు. నేను గూడెంలో ఉండాను. అంటే ఎవరు నీ కాడ నాటకాలు ఆడుతున్నారు తల్లి? నాను నిశ్చేపంగా ఉండాను. నాకేం కాలేదు. గంగా, అమ్మేనా? అమ్మే అమ్మమ్మా. అమ్మయ్యా. అమ్మా గంగా, నన్నెవరూ ఎత్తుకుపోలేదని అక్కడ అందరికీ చెప్పమ్మా. సరే అమ్మా. నానింకా మీ నిశ్చితార్థం అయిపోయినాదేమో అనుకుంటున్నాను. కాలేదా అమ్మా? ఆహా, లేదమ్మా. కాసేపట్లో బయలుదేరుతుండానమ్మా. ముహూర్తం అయిపోతుందేమో. మొదలు పెట్టమని చెప్పు, నానొచ్చి అచ్చింతనెత్తాను. ఆహా, లేదమ్మా. నువ్వు వచ్చేదాకా ఆగుతాను. నేనొత్తానే, ఆపకు, సరేనా? నువ్వు వచ్చే వరకు జరగనివమ్మా. నువ్వు వచ్చాక నేసైతే ఆపిస్తాను. గంగా, ఏటమ్మా? అయ్యకు ఒకసారి ఇవ్వమ్మా, మాట్లాడతాను. అయ్య ఈడ లేడమ్మా. బైరమ్మ కట్టెలు తెమ్మంటే అడవికి పోయినాడు. అదేంటమ్మా, అయ్యో నీతో రావడం లేదా? మీ నిశ్చితార్థం అయినాక మిమ్మల్ని మీ అయ్య కాడికి తీసుకొస్తానులే, బాధపడ మాకు. నువ్వు మాత్రం నన్నెత్తుకెళ్లారని ఎవరెన్ని ఫోటోలు చూపించినా నమ్మ మాకు. మళ్ళీ చెప్తున్నాను, నీ నిశ్చితార్థం ఆపకు. నానొత్తున్నానమ్మా. ఏటి ఊ అను. మా మంచి గంగమ్మ. ఉంటాను. ఏదైతేనే కిడ్నాప్ కాలేదని తెలిసిందే, సంతోషం. ఏ మంగా, ఆ ఫోటో ఎవరు? నీదే కదా? అమ్ముతాడు, నాకేం తెలీదు. నాకు తెలుసుగా.
ఏం తెలుసు? పరీక్ష. పరీక్ష? ఏం పరీక్ష? ఎవరికి పరీక్ష? అసలు ఈ పరీక్ష గోలేంటి? ఆ, వాడేదో మాట్లాడతాడండి, మీరు వదిలేయండి. ఎలా వదిలేస్తామండి? ఏదోటి తేల్చాలి కదా. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? అదేంటండి, ఈవిడేమో ఆవిడ కిడ్నాప్ అయిందంటది, ఆవిడేమో కాలేదంటది. ఏది నిజమో తెలుసుకోవాలిగా. కిడ్నాప్ కాలేదని తెలిసిందిగా, ఇక సంతోషమేగా. అదెలా? ఏంటండి మీరు? మీకు ఈ ఫంక్షన్ జరగడం ఇష్టం లేదా ఏంటి? తెగ బాధపడిపోతున్నారు. చచ్చచ్చా, అదేం లేదు. మరికే ఊరుకోండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీకు ఇది కొత్త కదండి, మీకు అలాగే ఉంటుంది. మాకు ఇది అలవాటు అయిపోయింది. అమ్మమ్మ నానమ్మ ఇప్పుడు ఏమంటారు? ఫైనల్ రిజల్ట్ ఇలానే ఉంటుందని ఎన్ని ఎగ్జామ్లో చెప్పినా మీరు వినరే. సర్లేరా. అమ్మా గంగా, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? వదినా, మిగతా ఏర్పాట్లు చూద్దాం పద. అయ్యో నామతి మండా. పద పద చూద్దాం వదినా. అత్తయ్య, మళ్ళీ నీకేం డౌట్ వచ్చింది? అదేంట్రా, ఆ తంతు చూసిన తర్వాత కూడా నీకేం అనిపించట్లేదా? ఏమనిపిస్తుంది? ఆంటీ కిడ్నాప్ అయిందని మనం అందరం కంగారు పడ్డాం. కాలేదని తెలిసాక సంతోషమేగా అనిపిస్తుంది. నీకలా ఉందేమో, నాకు మాత్రం పలు అనుమానాలు కలుగుతున్నాయిరా. ఈ కొంపలో మాట్లాడే వాళ్ళ మాటలకి పొంతనే ఉండట్లేదు. ఇక్కడంతా గండికోట రహస్యంలా ఉంది. గడికో విధంగా సీన్ మారిపోతోంది. ఆ మంగమోహందేమో గంగ వాళ్ళమ్మ కిడ్నాప్ అయిందంటుంది. గంగేమో మా అమ్మ ఫోన్ చేసింది, వచ్చేస్తుంది అంటుంది. కిడ్నాప్ అయితే ఫోన్ ఎలా చేస్తుంది? ఫోన్ చేసిందంటే కిడ్నాప్ ఎలా అయి ఉంటుంది? మంగ మాటల్ని నమ్మకత్తయ్య. గంగ చెప్పిందే నిజం. మంగెందుకు అబద్ధం చెబుతుందిరా? గంగ అంటే దాని కాబట్టి. ఆహా, మళ్ళీ ఇక్కడ అదొకటి ఏడ్చిందా? దాని ఏడుపేదో అది ఏడుస్తుంది, దాన్ని పట్టించుకోకు. కళ్ళ ముందు ఇంత మేళం జరుగుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాన్రా? ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టడమేగా నా డ్యూటీ. మామ్, నువ్విప్పుడు ఇక్కడికి వచ్చింది గెస్ట్గా, నీ డ్యూటీ మీద కాదు. అయితే జరగబోయే నిశ్చితార్థం సూత్తారన్నమాట. ఆపే ప్రయత్నం చెయ్యరన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నాన్ చెప్పింది సిద్ధుబాబు మీ మీద అనుమానం పడాలని కాదమ్మగారు. బాబుకి మీ మీద చాలా నమ్మకం ఉంది. మీరీ నిశ్చితార్థాన్ని జరిపించడానికే వచ్చారని, ఆపే ఆలోచన అస్సలు లేదని బాబు అస్సలు అనుకోరు. మీ తెలివితో ఎట్టయినా ఆపెత్తారనే బాబు అనుకుంటారు కదా బాబు? ఇక చాలు, పొగిడింది ఆపు. బావా, ఆయమ్మ మాటల్ని పట్టించుకోకు. ముందు గంగ వాళ్ళ అమ్మగారు వచ్చాక మీ విషయం ఎలా ఆవిడికి చెప్పాలో, ఎలా చెప్పితే ఆవిడ ఒప్పుకుంటారో వెళ్ళి ఒకసారి గంగతో డిస్కస్ చేయి. చేసేదేముంది సుకన్య, లేనిదైతే డిస్కస్ చేసుకోవాలి. మా మనసులో ఉన్నదేగా, అదే ఆవిడ ముందు ఉంచుతాం. కరెక్ట్. మీరు ట్రూ లవర్స్ కదా, ఆ ట్రూతే బయటకు వస్తుంది. వస్తుంది. ఆ వచ్చే అమ్మ ఎక్కడుందో చూడాలని నాకు తహతహగా ఉంది. అదే గౌరీ అయితే బావుండును. ఇక్కడే వీడి ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేస్తా, నా కూతురు ప్రేమకి లైన్ క్లియర్ చేస్తా. ఏంటమ్మా ఈ పెంట? ఆగినట్టు ఆగుతుంది, మళ్ళీ మొదలైపోతుంది. ఫోన్ నిజంగా మా అక్కయ్య చేయిస్తుందా, లేదంటే మన కళ్ళు కప్పి గౌరీయే చేయిస్తుందా? గౌరీ ఎలా చేస్తుంది అంకుల్? ఏమో, ఎవరికి తెలుసు? మన ముందు స్పృహలేనట్టు నటిస్తూ మనం వెళ్ళాక లేచి చేస్తుందేమో. మీరు కూడా ఏంటంటీ, దాన్ని కట్టుపడేస్తే ఎలా చేస్తుంది? అయినా దాని దగ్గర ఫోన్ కూడా లేదు కదా. దాచుకుందేమో. మనమేమన్నా దాన్ని పూర్తిగా చెక్ చేసామా మంగా? అంకుల్, మీరు లేనిపోని డౌట్లు నాకు పెట్టకండి. నేను అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. గౌరీని తక్కువ అంచనా వేయటానికి లేదు. అది నిన్నే మోసం చేసి ఆ గంగోత్రితో చేతులు కలిపింది.
అవునా? అవునా అంట వెంటయ్యా, ఆ తాగుబోతుడు అది మాట్లాడుకుంది మనం వినే కదా గౌరీని ఎత్తుకొచ్చాం. కరెక్ట్. అమ్మ మంగ, డౌటే లేదు, ఫోన్ చేస్తుంది గౌరీయే. నువ్వు మాకు సగం ఆస్తి ఇస్తానట్టు గంగోత్రి దానికి సగం ఇస్తాననుంటుంది. దాంతో గౌరీ గంగోత్రికి లొంగిపోయింది, నీకు వెన్నుపోటు పొడిచేస్తుంది. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పద, గౌరీ దగ్గరకు వెళ్ళి 4 తగిలించి నిజం రాబడదాం. తొందరపడకండి ఆంటీ, కాస్త ఆగుదాం. ఇక్కడ పునాదులే కదిలిపోతుంటే ఇంకా ఆగుదామంటావేంటమ్మా? తీరుబడిగా ఆలోచించే టైము మనకెక్కడేటి చచ్చింది? అది కాదంకల్. ఈ విషయంలో మేం కరెక్ట్ గానే ఉన్నాం మంగా. ఆ, కావాలంటే నువ్వు ఆలోచిస్తూ ఉండు, మేం వెళ్ళి విషయం తేల్చుకొని వస్తాం. సరే, జాగ్రత్త. మాతో జాగ్రత్తగా ఉండాల్సింది గౌరీయే. పదబోనా. అలాగే, మంచిదండి. థ్యాంక్స్ మాలతి గారు, ఉంటాను. వీళ్ళేంటి దొంగల్లాగా నక్కి నక్కి వెళుతున్నారు? స్టోర్ రూమ్ తాళం తీస్తున్నారేంటి? లోపల ఏం దాచారు? ఒసే గౌరీ, నటించింది చాలు, లేవే. నీ సంగతి మాకు తెలిసిపోయిందే, లే. లేవే, లే. లేవే. యామయ్య, వాటర్ తీసుకురా. లేవే. నేనెందుకు ఇక్కడ తల బాదుకోవడం? గౌరీ దగ్గరికి వెళ్తే నిజమేంటో తెలుస్తుందిగా. లేవే, లే. లేవే. ఒసే, నీ వేషాలు చాలు, కాపో. ఇదేంటి, నన్ను ఇలా కట్టేసినారు? నానేటి చేసినాను? ఏం చేసావో నిన్ను? రేయ్!